ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీదేవి భాగవతం సత్సంగ కార్యక్రమానికి స్వాగతం. మనం నిన్నటి సత్సంగంలో కౌరవులు ఒక పథకం ప్రకారం పాండురాజకుమారులైనటువంటి పాండవులని, కుంతిని అంతం చేయాలని పురోచనుడు అనేటువంటి ఒక వ్యక్తిని ఏర్పాటు చేసి లక్క ఇంటిని వీరి యొక్క నివాసయోగ్యంగా ఏర్పాట్లలో భాగంగా వాళ్ళ వసతి గృహంగా ఉంచి వాళ్ళని శాశ్వతంగా తుదముట్టించాలని పథకం పన్నారు. అయితే విదురుని యొక్క సహాయంతో కణకుడు అనేటువంటి ఒక వ్యక్తి సొరంగాన్ని తవ్వటం వల్ల ఆ లక్క ఇంటిని దహనం చేస్తే పేరుకి లక్క ఇల్లు దహనమైంది, కానీ రాజమాత కుంతితో పాటు పంచపాండవులు తప్పించుకున్నారు. అయితే దుర్మార్గపు ఆలోచనతో సేవకు వినియోగించినటువంటి దాసి కొడుకులు 5 కూడా ఆ లక్క ఇంటి దహనంలో వాళ్ళు కూడా అసువులు బాశారు. పురోచనుడితో సహా అందరినీ తుదముట్టించి పాండవులు వెళ్ళిపోయారు. అక్కడ ఉన్నటువంటి కణకుడు అస్తినకి కబురు పంపాడు. అక్కడ 6 ఎముకల గూళ్ళు ఉన్నాయి కదా, ఆ లక్క ఇంట్లో దహనమైనప్పుడు 6 దహనమైనట్టుగా సాక్షులుగా దాసి ఆ 5 కుమారుల యొక్క ఎముకల గూళ్ళు సాక్ష్యంగా చూపించి కుంతితో సహా పంచపాండవులు చనిపోయారని అస్తినకి కబురు పంపించాడు. విదురునికి మాత్రం కనకుడు తనకు అప్పజెప్పినటువంటి పనిని పూర్తి చేసినట్లుగా కబురు పంపాడు. ఇక్కడ అస్తినలో ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు, గాంధారికి విషయం తెలియదు. అందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. ధృతరాష్ట్రుడు పెద్దగా శోకాలు పెడుతున్నాడు. దుర్యోధనుడు కన్నీరు నటిస్తున్నాడు. భీష్ముడు చాలా బాధపడ్డాడు. వాళ్ళతో పాటు విదురుడు కూడా బాధపడుతున్నట్టు నటించాడు. భీష్ముడికి అర్థం కాలేదు, పాండురాజు అలా చనిపోయాడు, కుంతి పంచపాండవులు ఇలా చనిపోయారని బాధపడ్డాడు. వాళ్ళ పేరు మీద ఇక్కడ ఉత్తర క్రియలు, దాన ధర్మాలు చేసి ఆ యొక్క రాజప్రాసాదంలో జరపవలసినటువంటి శాంతులన్నీ కూడా జరిపించారు. అలా ఇక్కడ హస్తినాపురంలో ధృతరాష్ట్రుడు అడ్డంకి తొలగిపోయింది. ఇక దుర్యోధనుడు సింహాసనం మీద కూర్చుంటాడని తనలో తాను సంతోషంగా ఉన్నాడు. అక్కడ చూస్తే భీముడు ఆ మర్రి చెట్టు పైన ఎక్కి, ఇది ఎలాంటి ప్రదేశం, నా తమ్ముళ్ళు తల్లి ఇక్కడ సురక్షితమేనా, ముందు ఈ సొరంగంలో నుంచి బయటకు వచ్చాము, వీళ్ళకి ఉపశమనం కోసం ఇక్కడ దగ్గరలో ఎక్కడైనా నీరు దొరుకుతాయని, దగ్గరలో నీళ్లు దొరుకుతాయేమో నీటి కోసం ఆ చెట్టు మీద నుంచి చూశాడు. చెట్టు దిగి నీళ్ళ దగ్గరికి వెళ్ళి తాను స్నానం చేసి అక్కడ కొన్ని ఆకులు, తామరాకులు తీసుకొని తామరాకుల్లో దోణిలాగా చేసుకొని నీళ్లు తీసుకుని వచ్చాడు. అలసి సొలసిపోయి తమ్ముళ్ళు బాగా నిద్రపోతున్నారు, అమ్మ నిద్రపోతున్నది. రాజభోగాలు అనుభవించవలసినటువంటి రాజమాత, వారసులైనటువంటి యువరాజులు కటిక నేలపైన తమ చేతుల్నే తలగడగా చేసుకొని అలసిపోయి నిద్రించటం చూసి భీముడు బాధపడ్డాడు. ఏమిటి పరిస్థితి? ధృతరాష్ట్రుడు
పెద్ద తండ్రి సంరక్షిస్తాడు అనుకుంటే ఈ విధంగా పన్నాగం పన్ని మమ్మల్ని తుదముట్టించాలని పథకం వేశాడు అని బాధపడుతూ ఉన్నాడు. చుట్టూ పరిసరాలను గమనిస్తూ ఉన్నాడు. దగ్గరలో మద్ది వృక్షాలు ఉన్నట్టుగా చెట్టు మీద ఉన్నప్పుడు చూశాడు. ఆ ప్రాంతంలో ఆ తెల్లవారుజాముకి మానవుల యొక్క అలికిడి వినపడింది. అంటే సమీపంలో ఏదో నరసంచారం ఉంది, నివాసయోగ్యమైనటువంటి ప్రాంతం అని భావించాడు. వీళ్ళంతా నిద్రపోతున్నారు. వీళ్ళకి రక్షణగా భీముడు కాపలాగా కూర్చుని ఉన్నాడు. అయితే ఆ మద్ది వనంలో ఒక భయంకరమైనటువంటి రాక్షసుడు, అతని పేరు హిడింబుడు, అతని చెల్లెలి పేరు హిడింబ. ఈ హిడింబుడికి నరవాసన వచ్చి అసలు వన్యమృగాలు కూడా ఈ అరణ్యంలోకి ప్రవేశించవు, అలాంటిది నరులు ఎలా ప్రవేశించారు? ఇక్కడ రోజు ఈ పశువుల యొక్క మాంసం తిని రోత పుట్టింది, నాకు ఈరోజు నరమాంసం దొరికింది అని ఆనందంతో గంతులు వేస్తూ ఆ హిడింబ తన చెల్లెల్ని అక్కడికి వెళ్ళి వాళ్ళని చంపి తీసుకురమ్మని పురమాయించాడు. హిడింబ వచ్చింది. అక్కడ భీముడు కూర్చుని ఉన్నాడు. 4 పాండవులు నిద్రలో ఉన్నారు. కుంతీమాత కూడా నిద్రలో ఉంది. భీముడిని చూడగానే, దూరం నుంచి చూడగానే యుక్త వయసులో మంచి దేహదార్ఢ్యంతో ఉన్నటువంటి అతని అందమైనటువంటి ఆకృతిని చూసి దూరం నుండే మోహించింది. మోహించి మానవ కన్యలాగా మారిపోయి భీముడి దగ్గరికి వచ్చింది. భీముడు వెంటనే ఎవరు నువ్వు అన్నాడు. ఆమె భీముడిని మోహించినట్లుగా చెప్పింది. తాను హిడింబుడు అనేటువంటి ఒక భయంకరమైనటువంటి రాక్షసుడి చెల్లెలనని, అతనితో ఎవరు యుద్ధం చేయలేరు, అతను వచ్చాడంటే మిమ్మల్ని అందరినీ కూడా చంపుకు తింటాడు, మీరు నన్ను ఇష్టపడి ప్రేమించినట్లయితే పెళ్లి చేసుకుంటాను, పెళ్లి చేసుకుని మిమ్మల్ని అందరినీ కూడా హిడింబుడి బారి నుండి కాపాడతానని చెప్పింది. దానికి భీముడు నిరాకరించాడు. ఎంతసేపు అయినా కూడా రాకపోయేసరికి హిడింబుడే వచ్చేశాడు. వచ్చి ఈ నరుడితో ముచ్చట్లాడుతున్నావేంటి అని హిడింబను తిడతాడు. హిడింబను తిడుతూ ఉంటే గమనించినటువంటి భీముడు ఈ రాక్షసుడు మాటలతో వినేవాడు కాదు, వీడికి బుద్ధి చెప్పాలని లేచి ఇక్కడ నిద్రపోతున్నటువంటి సోదరులకి అమ్మకి భంగం కలగకూడదని 8 విల్లుల పొడవు ఉండేటువంటి దూరంలోకి, అంటే సుమారుగా కొంత దూరం అన్నమాట. ఈ శబ్దం యుద్ధం జరిగేటప్పుడు ఇద్దరి మధ్య కొట్లాట జరుగుతుంటే అరుపులు కేకలు ఉంటాయి కదా, అది వినపడకుండా ఉండటానికి కొంత దూరం వెళ్ళేటట్టుగా అతన్ని కాలుతో తంతాడు. ఈ హిడింబుడు అనే రాక్షసుడు వెళ్ళి దూరంగా పడతాడు. అక్కడికి భీముడు వెళ్ళి అతనితో పోరాడతాడు. ఇద్దరు కూడా ఒకరినొకరు యోధులు, ఇద్దరు కూడా యోధులు కదా, అతను రాక్షసుడు, అందువల్ల ఒకరినొకరు బాగా కొట్టుకుంటారు. కింద పడ్డప్పుడు పిడిగుద్దులు గుద్దుతున్నాడు భీముడు, మళ్ళీ లేచి నిలబడుతున్నాడు. ఇలా అంత దూరంలో కొట్లాట జరుగుతున్నప్పటికీ ఇదంతా కూడా హిడింబి గమనిస్తూ ఉంది. ఇంతలో అతన్ని గుద్దుతున్నప్పుడు పెద్దగా అరుస్తాడు, అరిచి కవ్విస్తాడు భీముణ్ణి. నీ బలమెంతో చూపించు, నీలాంటి వాళ్ళని చాలామందిని గెలిచాను నేనని పెద్దగా అరుస్తాడు హిడింబుడు. ఆ అరుపుకి అర్జునుడు మిగతా వాళ్ళందరూ కూడా లెగుస్తారు. లేచిన తర్వాత క్షణాల్లోనే అర్థమైపోతుంది ఎవరో రాక్షసుడితో భీముడు
పోరాడుతున్నాడు అని. అక్కడ కుంతి మానవ రూపంలో ఉన్నటువంటి ఆ హిడింబను కూడా చూస్తుంది. ఆ హిడింబ జరుగుతున్నదంతా కూడా చెప్తుంది. అయితే తను మాట్లాడేటప్పుడు వీళ్ళ పట్ల ప్రేమగా ఉన్నట్లుగా ఆ హిడింపుడు అనేటువంటి రాక్షసుడు భీముడి చేతిలో మరణిస్తాడని హిడింబ చెప్తుంది. ఆమె మాట్లాడేటువంటి మాటలు వీళ్ళ పట్ల సానుభూతితో మాట్లాడటము, సౌమ్యంగా అందంగా మాట్లాడటం చూసి ఈవిడెవరో మంచి ఆవిడ, మన పట్ల అభిమానంతో ఉందని ఆవిడ గౌరవంగా చూస్తారు. అర్జునుడు లేచి వెళ్ళిపోయి భీముడి దగ్గరికి వెళ్ళి, అన్నయ్య, సంధ్యా సమయం రాబోతోంది. సంధ్యా సమయంలో అసురులకి, అంటే ఉదయ సంధ్య కానివ్వండి, మధ్యాహ్నం కానివ్వండి, లేదా సాయం సంధ్య కానివ్వండి, అలా త్రిసంధ్యల్లో కూడా ఆ సంధ్యా సమయంలో రాక్షసులకి శక్తి పెరుగుతుంది. అది తెల్లవారుజాము కదా, ఇక సంధ్యా సమయంలో అతనికి బాగా శక్తి వచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకని అర్జునుడు వెళ్ళి భీముడికి చెప్తాడు, అన్నయ్య, సంధ్యా సమయం రాబోతుంది, రాక్షసుడు శక్తి పెరుగుతుంది, ఇంకా ఆలస్యం చేయకుండా వాడిని సంహరించు అని చెప్తాడు. అర్జునుడు ఎప్పుడైతే గుర్తు చేస్తాడో 1000 పిడిగుద్దులు ఆ హిడింబుడి మీద గుద్దుతాడు. గుద్దగానే నెత్తురు కక్కుకొని ఆ హిడింబుడు అనేటువంటి రాక్షసుడు చనిపోతాడు. ఆ విధంగా ఆ సమయంలో ఆ అరణ్యంలో హిడింబుడు అనేటువంటి రాక్షసుడు భీముడి చేతిలో హతమవుతాడు. ఇక వస్తాడు. వచ్చిన తర్వాత హిడింబి చాలా ప్రేమ వచనాలతో ఆనందంగా, తన అన్నయ్య అయినప్పటికీ కూడా నరరూప రాక్షసుడు కాబట్టి అతను మరణించటం శ్రేయోదాయకం. ఈ హిడింబి రాక్షసి అయినప్పటికీ కూడా ఆమె గత జన్మలో ఒక శాపవశాత్తు రాక్షసిగా మారింది. అందుకని ఆమె దగ్గర అసురి గుణాలు లేవు, దేవతా గుణాలు కూడా ఉన్నాయి. ఆ మంచి గుణాలు ఉన్నటువంటి ఆమె భీముణ్ణి మోహిస్తున్న విషయాన్ని కుంతి అర్థం చేసుకుంది. అర్థం చేసుకొని కుంతి ఆమెతో కుశల ప్రశ్నలు వేసి, అమ్మాయి, ఎవరు నువ్వు, మా నుంచి ఏం ఆశిస్తున్నావని కుంతి ఆమెను అడుగుతుంది. అమ్మ, మీరు అంగీకరిస్తే నేను భీముణ్ణి పెళ్ళాడతాను, మీకు మంచి చేస్తాను, మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారో, ఏం జరగబోతుందో నాకంతా తెలుసు, మీకు నేను ఉపయోగపడతాను, భీముణ్ణి పెళ్లి చేసుకొని సంతానాన్ని కంటాను, నేను ఉపయోగపడతాను మీకు, నా సంతానం కూడా మీకు రాబోయే రోజుల్లో ఉపయోగపడుతుంది. ఇక్కడ నుండి మీరు కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఒక సరోవరం ఉంటుంది. ఆ సరోవరం దగ్గర ఒక చెట్టు ఉంటుంది. ఆ యొక్క చెట్టు, సరోవరం రెండు కూడా శాలిహోత్రుడు అనేటువంటి ఒక మహర్షి ఆయన తపో బలంతో ఆ యొక్క సరోవర సమీపంలో ఆశ్రమం వేసుకుని ఉన్నారు ఆయన. ఆ ఆశ్రమంగా ఆ చెట్టే ఆయనకి ఏర్పాట్లన్నీ కూడా చూస్తూ ఉంటుంది. ఆ చెట్టు సంరక్షణలో, ఆ చెట్టు నీడలో ఉంటే మీకు ఎటువంటి ప్రమాదము ఉండదు. తర్వాత ఆ సరోవరంలో స్నానం చేసినట్లయితే మీకు ఆకలి దప్పులు ఉండవు. మీరు క్షేమంగా ఉండటానికి నేను అక్కడికి మిమ్మల్ని తీసుకుని వెళతాను అని చెప్తుంది. ఒక రాక్షస వనిత ఈ విధంగా వీళ్ళ హితం కోరుకోవటం కుంతికి నచ్చుతుంది. అప్పుడు కుంతి, ధర్మరాజు భీమసేనుడికి చెప్తారు, ఈమె శాపవశాత్తు ఒక దేవకన్య రాక్షసిగా మారింది, ఈమెను నీవు వివాహం చేసుకుని సుఖపెట్టు, ఈమె ద్వారా నీవు సంతానాన్ని కను. పూర్వం రోజుల్లో ఈ విధంగా అనేక సందర్భాల్లో జరిగినటువంటి ఘట్టాలు ఉన్నాయి. నీవు యోధుడివి, నీకు తగినటువంటి కన్య అని ధర్మరాజు, కుంతి ఇద్దరూ చెప్తారు. చెప్తే అప్పుడు భీమసేనుడు తల్లి మాట కాదనలేక, అలాగే ధర్మరాజు మాట జవదాటకుండా ఆ యొక్క యువతిని వివాహం చేసుకుంటాడు. అలా వీరు ఆ శాలిహోత్రుడు తన తపస్సు చేత పొందినటువంటి ఆ సరోవరం, ఆ చెట్టు దగ్గరికి వెళతాడు. వెళ్ళిన తర్వాత అక్కడికి కృష్ణద్వైపాయనుడు అంటే వ్యాసుడు ప్రత్యక్షమవుతాడు. కుంతీదేవి వ్యాసుడిని గౌరవించి ఆయనకి
సకల ఉపచారాలు చేసి ఏమిటి మా పరిస్థితి ఇలా అవుతున్నది ఏమిటంటే, అప్పుడు ధృతరాష్ట్రుడు ఈ విధంగా పన్నాగం పన్ని ఈ రాజసింహాసనం కోసం అడ్డు తొలగించుకోవడం కోసం పాండవుల్ని ఈ విధంగా అంతమొందించాలని పథకం వేశాడు. రాబోయే రోజుల్లో విజయం పాండవులదే అవుతుంది. ధర్మరాజు హస్తినాపుర సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు. అలాగే రాజసూయ యాగం చేస్తాడు. ఎన్నో ధర్మకార్యాలు చేయవలసింది ఉన్నది. కాబట్టి నువ్వు భయపడబాకు. ఇక్కడికి కొంత దూరంలో ఏకఛత్రపురం అనేటువంటి గ్రామం ఉంది. మీరు అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు బ్రాహ్మణ వేషధారులై ఉండండి. ఎవరికీ కూడా మీరు అందరూ కూడా జీవించి ఉన్నారనేటువంటి విషయం ఎవరికీ తెలియదు. ఎవరికీ తెలియకుండానే కొంతకాలం గోప్యంగా ఉంచండి. తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను అని వ్యాసభగవానుడు కుంతికి పాండవులకి హితవచనాలు చెప్తాడు. హితవచనాలు చెప్తే అప్పుడు వారు చెప్పినట్లే అక్కడ ఉండడానికి ఏర్పాట్లు ఉన్నాయి కదా. ఎందుకంటే అది వాళ్ళు ఉన్నటువంటి ప్రదేశం సురక్షితమైనటువంటిది. ఆ శాలిహోత్రుడు ఆ విధంగా తన తపోబలంతో ఏర్పాటు చేసుకున్నాడు కదా. ఆ సరోవరంలో మునగటం వల్ల వీళ్ళకిక ఆకలి దప్పులు లేవు. ఆ వృక్షం దగ్గర వాళ్ళకి అదే కుటీరం. అక్కడికి ఎటువంటి క్రూరముగాలు కానీ రాక్షసులు కానీ ఎవరూ ప్రవేశించలేరు. కాబట్టి అదే వాళ్ళకి సేఫెస్ట్ ప్లేస్ ప్రస్తుతం. అందుకని వాళ్ళని అక్కడ ఉండమన్నాడు. ఈ హిడింబ గత జన్మలో ఆమె పేరు కమలపాలికని, ఆమె శాపవశాత్తు ఇలా అయిందని, ఆమెకి ఒక యోధుడైనటువంటి సంతానం కలుగుతుందని కూడా వ్యాసుడు చెప్తాడు. వాళ్ళిద్దరినీ సుఖంగా జీవించమని చెప్పి ఆశీర్వదించి వెళ్ళిపోతాడు. భీముడు హిడింబ మధ్య జరిగినటువంటి ఆ సుఖ సంసారం వల్ల వాళ్ళకి ఘటోద్గజుడు పుడతాడు. ఘటోద్గజుడు కొంతకాలం వాళ్ళ దగ్గరే పెరుగుతాడు. తరువాత ఘటోద్గజుడు అంటే పుట్టగానే పెద్దవాడవుతాడు. అతను కూడా శాపవశాత్తునే పుడతాడు. అలా ఘటోద్గజుడు పుట్టిన తర్వాత నేను పిశాచ గణాలకి రాక్షసులకు రాజునవ్వాల్సి ఉంది. నేను ఇటు ఉత్తర దిక్కుగా వెళ్ళిపోతాను. మీరు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు ప్రత్యక్షమై మీకు సహాయపడగలవాడను అని చెప్పి వాళ్ళ అమ్మని తీసుకొని అతను వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కుంతి పంచపాండవులు శాలిహోత్రుడి దగ్గరే ఉండి, శాలిహోత్రుడు ఋషి కాబట్టి ఆయన దగ్గర కొన్ని విద్యలు నేర్చుకొని ప్రశాంతంగా జీవిస్తూ ఉంటారు. తర్వాత కొంతకాలానికి మరలా వారు తమ యొక్క పయనాన్ని సాగిస్తూ ఏకఛత్రపురం చేరుకుంటారు. ఇలా వారి యొక్క ప్రయాణం సాగుతూ ఉంది. మిగతా విషయాలను మనం రేపటి సత్సంగంలో తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. స్వస్తి. ఓం శ్రీమాత్రే నమః. శుభం భూయాత్.